తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హైదరాబాద్ బ్రదర్స్ అంటే జనాలకు బాగా తెలుసు. ఇప్పుడు కొత్త బ్రదర్స్ ప్రచారంలోకి వచ్చారు. అది హైదరాబాద్ లో కాదు, హైదరాబాద్ తర్వాత అంతటి రాజకీయ చైతన్యం కలిగిన సెకండ్ బరోల్డి భీమవరం నుంచి. ఇప్పుడు ఆ సోదరులు పేరు రాజకీయ వేదికల్లో మారుమోగుతోంది. ఇంతకీ ఎవరా భీమవరం బ్రదర్స్? ఎందుకింత ఆలస్యం? మీరే చూడండి. హైదరాబాద్ బ్రదర్స్ అంటే ఎవరో ఒకసారి చూద్దాం. అప్పట్లో ఈ జోడీ పెద్ద ఫేమస్. వారే పి జనార్దన్ రెడ్డి, రెండోవారు మరి శశిధర్ రెడ్డి. నాడు ఇద్దరు కాంగ్రెస్ లో ఉండేవారు. హైదరాబాద్ బ్రదర్స్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా చరిత్ర సృష్టించారు. పీజేఆర్ కాలం చేశాక మళ్లీ అలాంటి పొలిటికల్ బ్రదర్స్ ఊసేలేదు. ఇప్పుడు ఆ లోటు పూరించేలా భీమవరం నుంచి పుట్టుకొచ్చారు భీమవరం బ్రదర్స్. వారే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తాజా రాజ్యసభ అభ్యర్థి పాకా వెంకట సత్యనారాయణ. ఇద్దరూ బీజేపీ నేతలే. దశాబ్దాలుగా బీజేపీలో ఉన్న నాయకులు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముందుగా శ్రీనివాస వర్మ, ఇప్పుడు పాకా వెంకట సత్యనారాయణ ఇద్దరూ ఢిల్లీలోని చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. పాకా వర్మల్లో ఎవరు సీనియర్ అంటే పాకానే. ఓ 7-8 తేడాతో పాకా తర్వాత బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు వర్మ. వీరిలో వర్మ క్షత్రియ సామాజిక వర్గం కాగా పాకా బీసీ సామాజిక వర్గం. కానీ వీరి రాజకీయ ప్రాణంలో ఆ తేడా ఎప్పుడూ కనిపించలేదు. బీజేపీ సిద్ధాంతమే ఆధారంగా కలిసి పనిచేశారు, సాగుతున్నారు కూడా. అప్పట్లో వీరి ప్రయాణ సాధనాలు చాలా భిన్నం. పాకా సత్యనారాయణ బుల్లెట్ పై డుగ్గుడుగ్గు అని వస్తుంటే బీజేపీ శ్రేణులు చప్పట్లతో స్వాగతం పలికేది. ఇక భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు బజాజ్ చేతక్కుండేది. అటు బుల్లెట్, ఇటు చేతక్ జోడు గుర్రాలు మాదిరి బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. భీమవరంలో బీజేపీ అంటే ఒకప్పుడు నల్లం రామకృష్ణ అని ఒకే ఒక పేరు వినిపించేది. నల్లం రామకృష్ణకు తోడు పాక సత్యనారాయణ వచ్చేవారు. నల్లం రామకృష్ణ భీమవరం 1 టౌన్ నుంచి బుల్లెట్ పై వస్తే, ఇటు భీమవరం 2 టౌన్ నుంచి మరో బుల్లెట్ పై పాక సత్యనారాయణ జతకలిసేవారు. మధ్యలో వర్మ చేతకొచ్చి చేరేది. నల్లం రామకృష్ణ కాలం చేశాక భీమవరంలో బీజేపీకి పెద్ద దిక్కయ్యారు పాకా వర్మ. పార్టీ పదవులు, ఎన్నికల్లో పోటీ విషయాల్లో పాకా వర్మల మధ్య పోటీ ఉండేది. ఇద్దరు నాయకులు భీమవరం మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేశారు. వీరి కామన్ మీటింగ్ పాయింట్ డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్. సాయంత్రం అయితే డిఎన్ఆర్ మైదానంలో ఆటతో పాటు రాజకీయ కబుర్లు తప్పకుండా ఉండేవి. విద్యార్థి దశలో ఏబీవీపీ, తర్వాత బీజేపీ, ఏదైనా కాషాయ జెండా నీడలోనే రాజకీయాల్లో మెరుగులు దిద్దుకున్నారు. ఇప్పుడు మెరిశారు. బీజేపీ ఉత్తర భారత పార్టీ. ఏపీలో ఏం ఎదుగుతారు అని అనేక మంది ఎగతాళి చేసినా కుంగిపోలేదు, కృషించిపోలేదు. సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకులు కావడంతో అలాగే నిలబడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే చిన్నదో పెద్దదో పదవి వస్తే స్వీకరించారు తప్ప రాకపోతే బాధపడలేదు. ఇలా ఇద్దరూ భీమవరం నుంచి ప్రయాణం మొదలుపెట్టి బీజేపీలో రాష్ట్ర స్థాయి పదవులు అలంకరించిన వారే. నరసాపురం పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు కూడా. గతంలో నరసాపురం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థుల గెలుపులోనూ పాకా వర్మల పాత్ర ఉంది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి అనే విషయంలో పార్టీలో చివరి వరకు పాకా వర్మల పేర్లే నలిగాయి. చివరకు వర్మకు సీటు ఖరారు కావడంతో తనకు దక్కలేదని పాకా నిరాశ చెందలేదు. వర్మ గెలుపు కోసం తన దశాబ్దాల రాజకీయ చిత్రతను రంగరించారు పాకా. ఇప్పుడు అదే భీమవరానికి చెందిన పాకా సత్యనారాయణకు అనూహ్యంగా రాజ్యసభ అభ్యర్థిత్వం వరించింది. సీన్ కట్ చేస్తే కొద్ది నెలల తేడాతో భీమవరం బ్రదర్స్ మరొకరు రాజ్యసభలో కనిపించే పరిస్థితి. కేంద్ర మంత్రి కావడంతో శ్రీనివాస వర్మ రాజ్యసభ సమావేశాలకు వెళ్లొచ్చు. దీంతో ఈ బీజేపీ భీమవరం బ్రదర్స్ రాజ్యసభలో పక్కపక్క సీట్లలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భీమవరం రాజకీయాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు ఈ బీజేపీ బ్రదర్స్ ద్వారా మరోసారి భీమవరం పేరు ఢిల్లీ వరకు మారుమోగింది. మరి ఏపీ అభివృద్ధితో పాటు దేశ రాజకీయాల్లో భీమవరం బ్రదర్స్ ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి.